అందరికీ నమస్తే అండి. తెలుగు పంచాంగానికి స్వాగతం. నవంబర్ 23వ తేదీ ఆదివారం. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సర దక్షిణాయనం శుక్లపక్షం మార్గశిర మాసం హేమంత ఋతువు ఆదివారం రోజు పంచాంగంలో సూర్యోదయం సూర్యాస్తమయం తిథి నక్షత్రం శుభ అశుభ సమయాలు శుభ ముహూర్తాలతో పాటు నేటి మంచి మాటను తెలుసుకుందాం. సూర్యోదయం ఉదయం 6:27 సూర్యాస్తమయం సాయంత్రం 5:41 చంద్రోదయం ఉదయం 8:55 చంద్రాస్తమయం రాత్రి 8:02 ఇక ఈరోజు తిథి తదియ సాయంత్రం 4:32 వరకు ఉంటుంది. తదుపరి చవితి ప్రారంభమవుతుంది. నక్షత్రం మూల నక్షత్రం సాయంత్రం 5:44 వరకు ఉంటుంది. తదుపరి పూర్వాషాఢ నక్షత్రం ప్రారంభమవుతుంది. యోగం ధృతి మధ్యాహ్నం 12:08 వరకు ఉంటుంది. కరణం తైతుల ఉదయం 6:20 వరకు ఉంటుంది. తదుపరి గరజి రాత్రి 7:25 వరకు ఉంటుంది. ఇక ఈరోజు అశుభ సమయాలు రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు ఉంటుంది. యమగండ కాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు ఉంటుంది. గుళికాకాలం మధ్యాహ్నం 2:49 నుండి 4:12 వరకు ఉంటుంది. ఇక ఈరోజు దుర్ముహూర్తం సాయంత్రం 4:25 నుండి 5:13 వరకు ఉంటుంది. వర్జము సాయంత్రం 5:39 నుండి 7:26 వరకు ఉంటుంది. ఈరోజు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం ఉదయం 11:40 నుండి 12:24 వరకు ఉంటుంది. అమృతకాలం మధ్యాహ్నం 12:24 నుండి 2:11 వరకు ఉంటుంది. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:53 నుండి 5:41 వరకు ఉంటుంది. ఈరోజు విశేషాలు శ్రీ సత్యసాయిబాబా జయంతి. శుభ గడియలు ఉదయం 8:35 నుండి 9:15 వరకు, తిరిగి సాయంత్రం 3 గంటల నుండి 3:15 వరకు ఉంటాయి. శుభముహూర్తాలు ఈరోజు కూడా అద్దె ఇల్లు మారటానికి, నూతన గృహ పనులు ఆరంభించడానికి, రిజిస్ట్రేషన్ పనులకు, గృహప్రవేశానికి ముహూర్తాలు ఉన్నాయి. ఇక నేటి మంచి మాట, కోల్పోయింది ఎప్పుడు బాధగా ఉంటుంది, ఉన్నది ఎప్పుడు సమస్యగానే ఉంటుంది, లేనిది ఎప్పుడు గొప్పగానే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. తిరిగి రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.